కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో ప్రధాన దారి పూర్తిగా బురదమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం మొదలైనప్పటి నుంచి వాంకిడి మండలంలోని జైత్పూర్ గ్రామంలో పాఠశాలలకు వెళ్లే చిన్నారులు పుస్తకాల సంచులు మోస్తూ బురదలో జారిపడుతూ పాదరక్షలకు మురికి పాలవుతూ ప్రతిరోజు నానావస్థలు పడుతున్నారు. గత కొంతకాలంగా ఈ దారి మరమ్మతులపై అధికారులు ఎటువంటి దృష్టి పెట్టలేదని గ్రామస్తులు అంటున్నారు. వర్షాల వల్ల పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ దారి సమస్యలు పలుమార్లు సంబంధిత అధికారులకు తెలియజేసినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టి విద్యార్థులు సురక్షితంగా పాఠశాలలకు వెళ్లేలా చూడాలని గ్రామస్తులు అధికారులను వేడుకున్నారు. మేము ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం జైత్పూర్ గ్రామ పంచాయతీలోని స్కూల్కు వెళ్ళే దారి ఎన్నిసార్లు అధికారులు చెప్పినా కానీ ఎవరికి చెప్పినా కానీ దీని మీద ఎవరు దృష్టి పెడతలేరు. చిన్నపిల్లలు పోవడానికి బడికి ఎంతోనో కష్టమవుతుంది. ఇలాంటి బురదలో చిన్న పిల్లగాళ్ళు ఎలా పోతారు మీరే చూడండి. ఇంత బురద అంటే ఎవరికైనా ఎట్లా చెప్పండి, మీరే చెప్పండి. స్కూల్కు వెళ్ళడానికి వాళ్ళకు ఎన్నోసార్లు కింద జారి పడిండు. ఇంతకుముందు వీడియోలు కూడా పెట్టిన, ఆ వీడియో కూడా పెడతాను. దీనిపైన దృష్టి సాధించాలి అంటే దీని గురించి ఏమైనా ప్రయత్నం చేయాలి. లేకపోతే ఏదో మూరమైన ఏదైనా రోడ్డు వేయమంటే ఎన్నోసార్లు చెప్పినా. గత 3 సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి ఉన్నది పోవడానికి పిల్లలకు. వర్షాకాలం వస్తే ఇంత దారుణంగా ఉంది చూడండి మీరే. వెళ్ళాలంటే ఎంత కష్టం చూడండి. చిన్న పిల్లలు పోవాలంటే ఎంతో బాతోటి వెళ్తుండ్రు. వర్షం వస్తే ఇదే పరిస్థితి. జైత్పూర్ గ్రామ పంచాయతీలోని స్కూల్కు వెళ్ళే దారి ఇది. దీని మీద ఏ చర్యలు